గురూజీ, గుంటూరు నుంచి సామ్రాజ్యం కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి సామ్రాజ్యం గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి మేడం. తప్పకుండా అండి. అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. అబ్బాయి పేరు సురేష్, తులారాశి, విశాఖ నక్షత్రం, 1వ పాదం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. నమస్తే తల్లి. మా బాబు గురించి తెలుసుకోవాలి గురూజీ. 1984 84 జనవరి 26 సరే. మధ్యాహ్నం 1:40 పగలు. సరే తల్లి. గురూజీ ఎక్కడ, ఏ ఊర్లో జన్మించారు? గుంటూరు దగ్గర జాగర్లమూడి అని, అక్కడ హాస్పిటల్లో జన్మించారు గురూజీ. సరే అమ్మా, సరే. ఎన్నో అబ్బాయి మీకు ఇతను? మొదటి అబ్బాయా? రెండో బాబు గురువు గారు. మొదటి అబ్బాయి? మొదటి అబ్బాయికి మ్యారేజ్ అయ్యింది, బాబు జాబ్ చేసుకుంటున్నాడు. ఈ రెండో అబ్బాయి ఏం చదువుకున్నాడు? రెండో బాబు బీటెక్ చదువుకొని వైజాగ్ ఎల్ఎన్టీలో జాబ్ చేస్తున్నాడు గురూజీ. సరే తల్లి. జాతకంలో సప్తమ స్థానం చూపిస్తుంది, అంటే వైవాహిక జీవితం గురించి మీ ప్రశ్న చూపిస్తుంది. ఇంతకుముందు మ్యారేజ్ ఫిక్స్ అయ్యి క్యాన్సిల్ అవ్వడం అలా ఏదైనా జరిగిందా? అవును అవును గురూజీ, దగ్గర దాకా వచ్చి క్యాన్సిల్ అయిపోయింది. ఒక 3 మాసాలకు ముందు? 3 మాసాలకు ముందే లేదు, కానీ అంతకు ముందు ఒక 7-8 మాసాల కిందట ఒక సంబంధం చూసాము, కానీ ఆయన నచ్చలేదు అన్నాడు, ఇక ఆగిపోయాము. ఈ 3 మాసాలకు ముందు జ్యేష్ఠ పుత్రిక మీ ఇంటి నుంచి నార్త్ దిశ నుంచి ఏది రాలేదమ్మా? రాలేదండి గురువు గారు. వచ్చి విచారించుకొని వెళ్ళిండాలనే బాగా ఆలోచించండి. లేదు గురువు గారు. సరే. అయితే ఈ ఆగస్టు తర్వాత పెళ్ళి అయిపోతుంది, ప్రాబ్లం లేదు. జ్యేష్ఠ పుత్రిక మొదటి అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో సంతానంలోనే మొదటి అమ్మాయి. మీ ఇంటి నుంచి నార్త్ అంటే ఉత్తర దిశ నుంచి వస్తుంది. ఆ అమ్మాయికి ఇంకొక చెల్లి ఉంటుంది, ఇంకొక తమ్ముడు కూడా ఉంటాడు. ముగ్గురు ఉన్న ఫ్యామిలీ, తల్లి తండ్రి. మంచి అమ్మాయి వస్తుంది, చక్కగా చదువుకుంటుంది, చూడడానికి లక్షణంగా ఉంటుంది. ప్రాబ్లం అయితే లేదు తల్లి. అంటే జన్మజాతకంలో అబ్బాయి జాతకంలో కొంచెము కుజుడు అంత మంచిగా లేదు, శుక్రుడు అంత మంచిగా లేదు. కుజ శుక్రులు వీళ్ళిద్దరూ కూడా మంచి స్థానం లేకపోతే స్త్రీ సుఖం ఉండదు అని చెప్తూ ఉంటారు. కొన్ని గ్రంథాల్లో అక్కడ ఇక్కడ దొరుకుతాయి మనకివి. అందువలన దీనివలన పెళ్ళి అయినా కూడా అక్కడ సుఖదాంపత్యము అనే దాన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి వీళ్ళు. ఎందుకంటే దాంపత్య జీవితం సుఖం లేదు అని చెప్తుంది. అందువలన మీరు ఇప్పుడే ఎక్కడైనా ఒక మంచి పురోహితులను కాంటాక్ట్. మీరు ఉండేది ఎక్కడ ఇప్పుడు? మేము ఉండేది గుంటూరు దగ్గర కొలకలూరు అని, అదండి. సరే తల్లి. ఎవరైనా మంచి బ్రాహ్మణులు, పురోహితులు, ఋత్వికలు, ఆగమికులు అంటాం కదా, వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వారు కానీ ఇంకొకరు కానీ అబ్బాయికి కదిలి వివాహం చెయ్యాలి అని విచారించండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.